ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. శ్రీ ధన్వంతరి నమః. పూజ్యులైన మా గురువులకు, మా వైద్య వంశ పెద్దలకు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సుదర్శనమూర్తిని, సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. వేల సంవత్సరాలుగా మానవ కోటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తున్న ఆరోగ్య నిధి మన భారతీయుల సాంప్రదాయ జీవన విధానం ఆయుర్వేదం. అందరూ అంటున్నట్టు ఆయుర్వేదం అంటే ఆకులు అమలు కలిపి ఇచ్చేది కాదు. ఇది ఋషిప్రోక్త ఆయుర్వేద శాస్త్రం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఖచ్చితత్వానికి రాజకీయ పార్టీ సహకారం అవసరం. కాకినాడ సిటీ ఈఆర్ఓ కేటీ సుధాకర్ సూచన. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎస్వీ రంగారావు చిరస్థాయిగా నిలుస్తారు. ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలుంటే వెంటనే సమాచారం ఇవ్వాలి. ప్రజలకు నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ పిలుపు. ప్రభుత్వ విధానాలే విశాఖ ఉక్కు ప్రమాదానికి కారణం. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు విమర్శ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కాకినాడ సిటీ ఈఆర్ఓ కేటీ సుధాకర్ కోరారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఈఆర్ఓ కేటీ సుధాకర్ అధ్యక్షతన రాజకీయ పార్టీల నాయకులతో ఎస్ఐఆర్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం, పంపిణీ చేసిన ఫారాలను తిరిగి సేకరించడం, అనంతరం వాటిని డిజిటలైజేషన్ చేయడం వంటి ప్రక్రియలు సమర్థవంతంగా పూర్తయ్యేలా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. దీనివల్ల అర్హత కలిగిన ప్రతి ఓటర్కి ఓటు హక్కు నిర్ధారణ అవుతుందన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదలకు ముందే ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, మ్యాపింగ్ ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సందర్శించి ఓటర్ల వివరాలు తప్పనిసరిగా ధృవీకరించాలని అన్నారు. ఓటరు అదే చిరునామాలో నివసిస్తున్నారా, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారారా, లేదా ఇతర మార్పులు ఏమైనా ఉన్నాయా, అదే ప్రాంతంలో ఇంటి మార్పు మాత్రమే జరిగి ఉంటే సంబంధిత వివరాలను నమోదు చేసి అవసరమైన ఫారాలను పూర్తి చేయాలని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదలకు ముందే ఈ ప్రక్రియ పూర్తయితే ఓటర్ జాబితా మరింత ఖచ్చితత్వంతో పారదర్శకంగా రూపొందుతుందని ఈఆర్ఓ కేటీ సుధాకర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఈఆర్ఓ, అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, డీసీపీ కృష్ణారావు, ఎన్నికల విభాగం డీటీ గోవిందరాజులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏదైతే ఫామ్స్ తిరిగి వచ్చాయో అవి మాత్రమే డ్రాఫ్ట్ రోల్లో వస్తాయి. తర్వాత తిరిగి రాని వాటికి మీరు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ 1 month టైం ఉంది. అట్లాగే ఏదైతే మనం రాలేదో అన్నిటికి కూడా నోటీసులు కూడా ఇష్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మ్యాపింగ్ అట్లాగే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కలెక్షన్ అనేది ఈ డ్రాఫ్ట్ రోల్ ముందే అయిపోతే కొంచెం మనకి ఈజీ అవుతుంది. మీకు కూడా విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కుడా చైర్మన్ తలాటం సత్య పేర్కొన్నారు. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు 108వ జయంతి సందర్భంగా ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్లో గల ఎస్వి రంగారావు విగ్రహం సర్కిల్ వద్ద ఎస్వీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర కాపు సద్భావ సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కుడా చైర్మన్ తలాటం సత్య పాల్గొని ఎస్వీఆర్ విగ్రహానికి గజమాల వేసి ఘనంగా జోహార్లర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కాపు సద్భావ సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్రావు, వైస్ ప్రెసిడెంట్ సలాదిమూర్తి, నాయకులు ముమ్మిడి సత్యనారాయణ, ఆకుల వెంకటరమణ, తుమ్మలపల్లి వాసు, తిరుమలశెట్టి మురళీ శ్రీనివాస్, కంచమర్తి శ్రీనివాస్, చిక్కం రామచంద్రరావు, రెడ్నం రాజా, దొడ్డిపాటి అప్పారావు, ట్రెజరర్ జె రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. రంగారావు గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఆయన నటన మన అందరికీ తెలుసు. భావి తరాలు కూడా గుర్తించే విధంగా మరి ఆయన నాటికలు కానీ ఆయన నటన కానీ మరి కాకినాడలో మరి ఆయన అభిమానులందరూ కూడా రేపు 7వ తారీఖు నుంచి మరి 3 రోజులు మరి ఆయన నటించిన నాటకాల రూపంలో అందరికీ కూడా ప్రదర్శన జరుగుతుంది. వారి అభిమానులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మరి ఆయన సినిమాలు మనం చూసుకున్నట్లయితే పాతాళ భైరవి, నర్తనశాల, మరి రామాయణం అంటే ఎన్నో గొప్ప చిత్రాలు. ఒక కీచకుడిగా ఏ పాత్ర వేసినా కూడా మరి ఆయన గాంభీర్యం కానీ సహజన నటన కానీ మరి ఎంతో అద్భుతంగా మరి ఉండేది. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన చిత్రాలు అలాగే ఆయన పాత్రలు కూడా అన్నిత్యం మన మధ్యన ఉంటాయని తెలియజేసుకుంటూ మరి ఆయనకి ఘన నివాళులు అర్పించే అవకాశం కలిగినందుకు ఆయన అభిమాన సంఘాలందరికీ కూడా సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కాలేజీలో చదువుకోవడం, దాంతోపాటు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అసోసియేషన్లో ఆయన మెంబర్గా ఉండడం, ఆయన నాటకాలు ప్రదర్శనం కూడా ఇవన్నీ కాకినాడ వాసిగా మనందరం కూడా చాలా అదృష్టంగా భావించవచ్చు. అదేవిధంగా ఈ 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని మన పర్యాటక శాఖ మంత్రివర్యులు చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం కూడా అది కూడా అదృష్టంగానే భావించవచ్చు. ఆయన నటనలో విభిన్నమైన పాత్రలు పోషించేవారు. కొంతమందికి కొన్ని క్యారెక్టర్లే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలరు, కానీ ప్రతి పాత్రని కూడా ఆయన వేసిన ప్రతి పాత్ర కూడా ఉన్నతంగా ఉండేది. భీముడిగా, కీచకుడిగా, సాహసం చేయరా డింబగా అన్న పదం ఆయన నోటంటే విన్నారు. వివాహ భోజనం అన్నది అది పాట కూడా ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి మహనీయుడు మన మధ్యలో లేకపోయినా సరే ఆయన అభిమానుల సంఘాలు అందరూ కలిసి ఆయన ఎప్పుడూ స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. నాకు టెస్టిమోనియల్ పెట్టారు. అది చిరంజీవి గారు చూపిస్తే చిరంజీవి గారికి అప్పటికి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల నుంచి గ్యాప్ పెట్టామని చెప్పేసి ఈ పెద్ద అయిన నాకు ఫోటో తీయలేని కూడా ఆయనకు సంతోషంగా ఉంది. ఆయనకి థ్యాంక్స్ కూడా చెప్పాను. ఈయన నటనలో మేము ప్రతి ఆంధ్రకాల సంపాదన నుంచి జననం విజ్ఞానం కూడా జరుగుతున్నాం. రేపు ఇప్పుడేమో జననం, రేపు 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖు ఒకేసారి రోజు. ఆ రోజు కూడా మేము ఫంక్షన్ చేస్తాం. అందరూ కూడా ఇక్కడికి రావాల్సిందే కోరుతున్నాను. మన సత్య గారు, మన రాజశేఖర్ గారు చెప్పే అన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. అదే అన్నీ కూడా చెప్పారు. అందరికీ వచ్చినటువంటి పార్టీలకు, మా సంఘ సభ్యులకి, తర్వాత అభిమానులకి మరి ఈ విగ్రహానికి రావడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర మంత్రివర్యులు మరి గంటా శ్రీనివాసరావు గారు అయితే మరి అలాగే మన చాలామంది ఇతర ఎమ్మెల్యేలు మరి మంత్రులు కూడా వచ్చి ఈ విగ్రహాన్ని మరి ఆవిష్కరించడం జరిగింది. ఆ కమిటీలో అప్పుడు నేను కూడా ఉండడం నా అదృష్టం కింద భావిస్తూ మరి ముఖ్యంగా ఎస్వి రంగారావు గారు ఇక్కడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో నటన శిక్షణ పొందుతూ అందులో కమిటీ సభ్యుడిగా ఉండి ఈ తూర్పుగోదావరి జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకే ఓ పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన ఘనత ఎస్వి రంగారావు గారిది. ఈరోజు మేము చెప్తున్నాం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అతను ఒక చిరస్మరణీయుడు. ఎందుకంటే నటనలో అతను మించిన నటుడు మరి ఎవరు కూడా లేరు. అంత గొప్ప నటుడికి మరి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని అనేక సార్లు మేము చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు దాన్ని పట్టించుకోవడం లేదు. ఈసారైనా మరి కూటమి ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వాలని మరి ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించాలని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సూచించారు. శుక్రవారం కాకినాడ నగరంలో 33వ డివిజన్ కామేశ్వరి నగర్ ప్రాంతంలో కమిషనర్ విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులు, డ్రైనేజ్ నిర్వహణ, త్రాగునీటి సరఫరా, దోమల నివారణ చర్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన ఆయన వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను అరికట్టేందుకు కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టిందని కమిషనర్ చెప్పారు. ఇందులో భాగంగా
ప్రత్యేకంగా డ్రోన్ సాంకేతికతను వినియోగించి దోమల నివారణ మందులను స్ప్రే చేస్తున్నామని, అవసరమైన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ పాత్రలు వంటి వాటిలో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడంతో పాటు కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, కార్పొరేషన్ చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, వాటర్ వర్క్స్ డిప్యూటీ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తదితర అధికారులు కమిషనర్ వెంట పాల్గొన్నారు. పుజ్జి సోడాకి క్లారా పుజ్జి కావడానికి ఏ అవకాశం ఉందో అట్లాంటి పాయింట్స్ ముందు మనం ఐడెంటిఫై చేస్తామండి. ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ పాయింట్లో మనకి ఒక ప్రాజెక్ట్ క్వాలిటీగా తీసుకుని ఆ పరిసర ప్రాంతంలో మనం డ్రోన్ ద్వారాగా కెమికల్స్ని చేసి స్ప్రేయింగ్ చేసి ఆ ప్రాంతంలో మస్కిటోస్ రాకుండా ప్లాన్ చేస్తాం. దానివల్ల ఎవరికి సైడ్ ఎఫెక్ట్, నేను వాళ్ళు వచ్చారు, ప్రాజెక్ట్ వచ్చారు, నేను వాళ్ళకి 3 చెప్పాను. ఆ ప్రాజెక్ట్ వల్ల ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం ఏర్పడకూడదు ఫస్ట్. రెండోది ఏంటంటే మనకి ఆ డ్రోన్ వల్ల ఇతరకి ఏదైనా పర్యావరణ కానీ పొల్యూషన్ కానీ ఇతరగానే ఇబ్బంది ఏర్పడకూడదు. అది ప్రజల యొక్క ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది పడకూడదు అంటే మెడికల్గా కూడా దాన్ని చూసుకుని అదే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మళ్ళీ వారి సాయం కూడా కోవడం, ఆ పరిసర ప్రాంతం మళ్ళీ ఏ ఇబ్బంది ఏర్పడకుండా చూడడం. మస్కిటోస్ డాక్టర్స్ పైన ప్రత్యేక శ్రద్ధ పడతాకి దానిపైన కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో విల్ టేక్ యాక్షన్ అండి. అదేవిధంగా మనకి కొన్ని చోట్ల మనకి కుక్కల బెడద కూడా ఉంది. అయినప్పటికీ కుక్కలు మనం కొన్ని వాటికి ఏబీసీ ఆపరేషన్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఉంది, నేను అంగీకరిస్తున్నాము. బట్ ఏంటంటే ఆ కుక్కలు ఎందుకో ఇప్పుడు మన టీం వచ్చింది, ఆ టీం ద్వారా కూడా వాటిని తీసుకెళ్ళి మన జగన్నాథపురంలో ఉన్న యాంటీ బర్త్ కంట్రోల్ సెంటర్ ఉంది, ఏబీసీ సెంటర్లో వాటిని ఆపరేషన్ చేసి యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి అక్కడ కూడా వాటిని మనం పెడుతున్నాము. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రమాదాల్లో చనిపోయిన 10 మంది కుటుంబాలకు 1 కోటి పరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులకు 50 లక్షల పరిహారం అందించాలని, ప్రమాదంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రమాదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని విమర్శించారు. విధానాల రూపకల్పనలో ఏమాత్రం సంబంధం లేని 6 చిరుద్యోగులను సస్పెండ్ చేసి అసలు దోషులను రక్షిస్తున్నారన్నారు. రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి అసలు దోషులను శిక్షించాలని కోరారు. మృతులకు 2 లక్షల పరిహారం ప్రకటించి దేశభక్తియుత కార్మికుల త్యాగాలను కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవహేళన చేసిందని, ఇచ్చిన 1100 కోట్ల ప్యాకేజీలో ₹1 కూడా పరిశ్రమ భద్రతకు ఉపయోగించకుండా అప్పుల పేరుతో తిరిగి తీసుకుందన్నారు. 4 లేబర్ కోడ్ల పేరుతో పరిశ్రమల్లో సేఫ్టీ అధికారుల తనిఖీలను ఆపేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ 1000 కోట్ల ఆస్తులను కాజేయాలని, ప్రైవేటీకరణ వ్యామోహంలో కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో పోరాడి త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. వర్షంలో కూడా పిలుపును అందుకుని ధర్నా జయప్రదం చేసిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ ఐఎన్టీసీ నాయకులు తాళ్లూరి రాజు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువా శేషుబాబ్జీ, చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలకారమణ, సహాయ కార్యదర్శి చంద్రముల పద్మ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు పలువెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, నాగపతుల సూర్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, మెడికల్ రీప్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకట్రావు, నగర అధ్యక్షులు స్వామి, జీజీహెచ్ శానిటేషన్ సంఘ నాయకులు విజయ్ కుమార్, మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏడుకొండలు, సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ సేరు దుర్గా, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నగర నాయకులు జ్యోతి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు భారతీప్రియ, నాగలక్ష్మి, వేణి, పోర్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పెండెం సూర్యారావు, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు ఏఐటీయూసీ నాయకులు బొబ్బిలి శ్రీనివాసరావు, మన్నడ రాజేష్, కెవి రామయ్య, రాజు, జాన్బాబు, ముద్దాడ కృష్ణ, నిమ్మకాలేశ్వరరావు, బంగారు హరికృష్ణ, సింగంపల్లి రమణ, ఐఎన్టీయూసీ నాయకులు డి అప్పల్ కుమార్, డి అశోక్ కుమార్, బాలు, శివ, బివివి రమణ, ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి రాగులు రాఘవులు, మేడపాటి గోపాలకృష్ణ, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రతి వెంకట్రావు, పెండ్యాల రాము, పోర్ట్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ గారితో పాటుగా అవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు. ఆయన ఏం చెప్తున్నాడు, దీని మీద నాకంత అవగాహన లేదు అంటున్నాడు. ఇది వీళ్ళ యొక్క పరిస్థితి. కాబట్టి
జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఈ ప్రమాదానికి కారకులైన టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉందో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సహా అందరినీ కూడా అరెస్టులు చేయాలి. తూతూ మంత్రంగా 6గురిని సస్పెండ్ చేశారు, కింద స్థాయి ఉద్యోగుల్ని. దీనికి కారణం వాళ్ళు కాదు. ఇవాళ ఈ ప్రమాదానికి కారణం ఒకటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో కాకపోవడం, రెండోది పర్జింగ్ ప్రాసెస్లో ఉపయోగించే ఎడిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సబ్ స్టాండర్డ్, అక్కడ అవినీతి జరిగింది. అలాగే ఈ ల్యాడల్ ఏదైతే ఉందో ల్యాడల్ పైన కనీసం కవర్ కూడా లేదు. ఆ కవర్ ఉండుంటే కనుక 1600 డిగ్రీలు ఉన్న ద్రావకం కింద పడేది కాదు, కార్మికులు మాడి మచ్చ అయ్యేవారు కాదు. కానీ దీనికి కారణం యాజమాన్యం యొక్క అవినీతి. వాళ్ళందరి మీద కూడా శిక్షలు చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఏ మాయరం వచ్చిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం ₹1 కోటి ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ముఖ్యంగా పరిశ్రమల్లో తనిఖీలు అనేది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. అంటే కొత్త సీసాలో పాత సారా నింపినట్టుగా ఉంది తప్ప పాలల్లో మాత్రం ఎక్కడ మార్పు రాలేదు. ఈ విధంగానే కొనసాగుతుంది. పరిశ్రమలో తనిఖీలు చేయాలి, ప్రమాదాలను నివారించాలి, అన్ని విధాలుగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్లో మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలనే విధంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్నాం. సొంత గనులు కేటాయించాలి, ప్రభుత్వంలోనే కొనసాగించాలి. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటాము. మొట్టమొదటిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరంగా ఉండడానికి కేంద్ర కార్మిక సంఘాలే పోరాటం చేస్తున్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎట్టి బస్సులో కూడా ఇప్పుడే కూడా న్యాయం జరగకుండా మరి చూస్తున్నారు. దీన్ని భారీ స్థాయిలో ఇది కార్మికుల పట్ల, అలాగే మరి ఎవరైతే మరి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ గారు అలాగే యాజమాన్యం వారు కూడా వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయాలి. చాలా దారుణం ఇది. సేఫ్టీ వ్యవస్థ లేకుండా ఇవాళ దారుణంగా కార్మికులు చనిపోయారు. దీనికి ₹1 కోటి మరి కేటాయించాలి. ఒక వ్యక్తికి ₹1 కోటి ఒక కార్మికుడికి. అలాగే మరి ఉద్యోగం కేటాయించాలి, గవర్నమెంట్ వారి భూమి కేటాయించాలి. దీని మీద కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటీసీ, సిఐటియు, ఐఎన్టీసీ, ఐఎఫ్టియు అని అందరి ఆధ్వర్యంలో కూడా అన్ని 50 మంది కార్మిక ఆధ్వర్యంలో కూడా ఇవాళ కల్చర్ రన్ జరుగుతుంది. కాబట్టి ఫ్యాక్టరీలను అజమాయిషీ చేయట్లేదు, తనిఖీలు చేయట్లేదు. ఈ కాకినాడ ప్రాంతంలోనే అలాగే వైజాగ్ ప్రాంతంలో ఎట్రోడక్స్ కానీ దక్కన్ కంపెనీలు కానీ వాళ్ళు వ్యర్థాన్ని సముద్రంలోకి వదిలేస్తున్నారు. వేల మత్స్య సంపద చనిపోతున్నారు. రీసెంట్ గానే చేపలు, తాబేళ్లు పెద్ద ఎత్తున చనిపోయి ఇటువంటి ఫ్యాక్టరీల మీద చర్యలు తీసుకోకపోవడం వల్లే అందులో వస్తున్న ప్రమాదం కార్మికులు చనిపోతున్నారు. ఎట్రోడక్స్ ఎంతో మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంత శ్రమకు ఫలితం లేక ఆందోళన చేస్తున్నప్పటికీ వాళ్ళకి జీతాలు పెంచడం కానీ చనిపోయిన కార్మికులకి కనీసం నష్టపరిహారం ఇవ్వడంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. ఇదే పద్ధతిలో కొనసాగితే భవిష్యత్తులో కేంద్ర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సజీవ దహనమైనటువంటి 10 మంది కార్మికులు వెంటనే ₹1 కోటి నష్టపరిహారం, ప్రమాదంలో గాయపడిన వారికి ₹50 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇండియన్ క్రిస్టియన్ డేను పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ఏఐసీసీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ రిక్కీ గుట్టం అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఇండియన్ క్రిస్టియన్ డే పురస్కరించుకుని కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏఐసీసీ సంయుక్త ఆధ్వర్యంలో క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి రిక్కిగుట్టం అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ట్రినిటీ హాస్పిటల్, సూర్య గ్లోబల్ హాస్పిటల్, భాను ఐ కేర్, సిరి డెంటల్ హాస్పిటల్ వైద్యులు శిబిరానికి విచ్చేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ ఇండియన్ క్రిస్టియన్ డే పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏఐసీసీ కాకినాడ ప్రెసిడెంట్ రిక్కిగూటం మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఇండియన్ క్రిస్టియన్ డేని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాకినాడ సిటీ అండ్ సబర్బన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెన్నపు పాల్ ప్రసాద్, లివింగ్స్టన్, జోయల్ మడికిలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు ఏఐసీసీ నాయకులు, వివిధ హాస్పిటల్స్కు చెందిన వైద్య సిబ్బంది పాల్గొన్నారు. టెస్టులు చేసి ఇప్పుడే సూర్య గ్లోబల్ నుంచి మరి ఈసీజీతో సహా అన్ని చేస్తున్నారు. మంచిది. ఇది సేవ చేయటం కూడా మనందరి బాధ్యత. మనకున్న
పరిధిలో కొంత సేవ కూడా కేటాయించాలి. అప్పుడే మన జన్మ ధన్యమవుతుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం చేస్తే అందులో భాగస్వాములైన డాక్టర్లందరికీ కూడా మరి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్కి కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇండియన్ క్రిస్టియన్ అసోసియేషన్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో పేద ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వారి ద్వారా ఈ గ్రామానికి ఎంతో మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగించారు. అంతేకాదు మా మధ్యన మరి రెవరెండ్ ప్రసాద్ పాల్ గారు సిటీ సబర్బన్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. అలాగనే ఈ రోజున ఇంత ఘనంగా జరపడానికి మొట్టమొదటిగా మాకు సహకరించిన డాక్టర్లందరికీ అలాగే హాస్పిటల్ వారందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి రిక్కీ కూటం గారికి అలాగే వారి సౌజన్యంలో కార్యక్రమాలన్నీ జరుగుతుండగా నేను అలాగే ప్రసాద్ పాల్ గారి ఆధ్వర్యంలో మరి సర్ప గ్రామంలో ప్రతి ఒక్కరు సేవలు వినియోగించుకుంటున్నారు. వారికి వినియోగించుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి యేసు ప్రభు వారి శిష్యుడు తామ్మ గారు 52వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చి వారు స్వార్థ ప్రకటించారు. దాన్ని పురస్కరించుకుని ఇండియన్ క్రిస్టియన్ డే చేస్తున్నాం. దాని సందర్భంగా మెడికల్ క్యాంప్స్ 2001వ సంవత్సరం నుండి చేస్తూ ఉన్నాం. మరి రిక్కీ కూటం గారి ఆధ్వర్యంలో ట్రినిటీ హాస్పిటల్, మిత్ర హాస్పిటల్, భాను ఐ కేర్, డెంటల్, సిరి డెంటల్ మరి వారు వచ్చి అద్భుతమైన సేవలు అందించారు. ఈ సర్పవరం గ్రామంలో కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఫాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున దీన్ని ఏర్పాటు చేశాం. మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ సేవలు వినియోగించుకున్నారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. భారతదేశంలో క్రైస్తవ్యం అప్పటి నుంచి స్ప్రెడ్ అవ్వింది. దాన్ని బట్టి ఇండియన్ క్రిస్టియన్ డే అని 2021లోని జూలై 3 ఇండియన్ గవర్నమెంట్ ఒక స్టాంప్ రూపంలో రిలీజ్ చేసింది ఇండియాకి, పోస్టల్ స్టాంప్. దాన్ని బట్టి మొత్తం కాకినాడలో ఉన్నవారు, మొత్తం ఇండియాలో ఉన్నవారు ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఇయర్ మెడికల్ క్యాంప్ చేస్తున్నాము. మన ప్రసాద్ గారు, పావుల్ గారు అండ్ ఇక్కడ డేవిడ్ లివింగ్స్టన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సర్పవరం ఏరియాలోని ఒక మెడికల్ క్యాంప్ చేశాము. దీనికి ట్రినిటీ హాస్పిటల్ పవర్ జంక్షన్, గ్లోబల్ కాకినాడ సూర్య గ్లోబల్ అదొకటి, మిత్ర హాస్పిటల్ ఒకటి, డెంటల్ ఒకటి, దాని తర్వాత లత గారి డెంటల్ ఇలా డిఫరెంట్ హాస్పిటల్స్ వచ్చి ఇక్కడ సహకరించారు. వారందరికీ థ్యాంక్ యూ. కాకినాడలోని మెక్లన్ హై స్కూల్లోని గొప్ప మీటింగ్స్, క్రైస్తవులందరూ కలిసి క్రిస్టియన్స్ భారతదేశానికి చేసిన మేలు ఏం చేశారో దాన్ని బట్టి ఈరోజు ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుంటాం మెక్లన్ హై స్కూల్లో. 8 దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన రోటరీ క్లబ్ కాకినాడ నూతన అధ్యక్షులుగా మజీద్ హుస్సేన్, కార్యదర్శిగా మణికంఠ తమ్మోజు, అసిస్టెంట్ గవర్నర్ గా ఇదే క్లబ్ కు గతంలో అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణరావులు బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రతిష్టాపనోత్సవ సమావేశానికి ముఖ్య అతిథిగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ పి శోభన్ ప్రకాష్ పాల్గొని నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక రోటరీ క్లబ్ లో తడాల బుజ్జి అధ్యక్షతన సమావేశం జరిగింది. అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన హుస్సేన్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు సభ్యుల సహకారంతో నిర్వహిస్తామని చెప్పారు. క్లబ్ అధ్యక్షులు పీడీజీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నేతృత్వంలో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో ఎక్సెల్ రమేష్ నేతృత్వంలో ప్రతి నెల హార్ట్ స్క్రీనింగ్ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించాలన్న ఆలోచన ఉన్నట్లు చెప్పారు. గతంలో క్లబ్ అధ్యక్షులు చేపట్టిన కార్యక్రమాలు కొనసాగిస్తూ మరిన్ని సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని చెప్పారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు మాట్లాడుతూ సేవారంగంలో రోటరీ క్లబ్ కాకినాడకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నుండి కృష్ణా జిల్లా వరకు ప్రత్యేక సైకిల్ యాత్ర నిర్వహించి పోలియో ఫండ్కు విరాళాలు సేకరించి దేశంలోనే అగ్రస్థానంలో పీడీజీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నిలిచున్నారని కొనియాడారు. ఈ సంవత్సరం కూడా రోటరీ క్లబ్ కాకినాడ సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాలను లాంఛనంగా ముఖ్య అతిథి డీజీ ఎలెక్ట్ శోభన్ ప్రకాష్ ప్రారంభించారు. రోటరీ లయస్థానానికి చోడవరపు మూర్తి 10,000 రూపాయలు పీడీజీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చేతుల మీదుగా క్లబ్ కు అందజేశారు. మల్లిక అనే క్రీడాకారికి 30,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించారు. మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో 30,000 రూపాయలు విలువ చేసే స్పీచ్ థెరపీ కిట్లను 70 మందికి అందజేస్తున్నట్లు ప్రకటిస్తూ ఒకరికి ఆ కిట్ను అందించారు. క్లబ్ సమావేశాల నిర్వహణకు సహకరిస్తున్న నారాయణకు 5,000 రూపాయల నగదును అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు అందించారు. కార్యక్రమంలో పీడీజీ డాక్టర్ ఎస్వీఎస్ రావు, ఎల్ సత్యనారాయణ, డాక్టర్ సానబ్ ప్రవీణ్, వాక్చర్ల సూర్యం, వేమూరి నరసింహరావుతో పాటు ఇతర రోటరీ క్లబ్స్ కు చెందిన రోటరీ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్ లో మాలాట వాళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ఆయన మరి అది చేయడం, ప్లస్ నాకు అసిస్టెంట్ గవర్నర్ ట్రైనింగ్ లో ఈ డాక్టర్ గారు చేసిన పోలియో దానికోసం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది.
అయినా ఈరోజు ఇండియాలోనే టాప్ పోలియో చేయడం జరిగింది సార్. ఇది ఆషామాషి విషయం కాదండి, మాటలతో చెప్పేది కాదు. ఈరోజు పోలియోకి ఇంత ఫండ్ కలెక్ట్ చేయడం అంటే దాని వెనకాల ఎంతో మంది బెనిఫిషియరీస్ ఉంటారండి. మనం ఇక్కడ చిన్న చిన్నగా క్లబ్లోంచి మన స్ట్రెంగ్త్తో చేస్తున్నట్లకే ఎంతో సంతోషపడుతున్నాం. ఈరోజు హాకీకి ఇచ్చిన 60 మంది స్టూడెంట్స్కి మేము బాల్స్ బ్యాట్స్ ఇస్తే దానికి ఎంతో సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకు. అది మనం చేయగలిగాము కొంతమంది పిల్లలు. అలాంటి డాక్టర్ గారు చేసింది అది వరల్డ్ వైడ్ వెళ్తుంది, అందరికీ ఉపకారం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా డాక్టర్ గారు అదే సపోర్ట్ చేయాలని గవర్నర్ గారిని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి, అందరికీ కృతజ్ఞతలు. అలాగే తీసుకెళ్ళిపోతా ఉండే మాకు నమ్మకం ఉంది మీ కాకినాడ మీద, పంపించేస్తారు మీరు అడిగితే. థ్యాంక్ యూ. సో యూ ఎలివేటెడ్ ద స్టాండర్డ్స్ అండి కళ్యాణ్ గారు. సో దట్ ఈస్ రియల్లీ గ్రేట్. ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నమాట. ఈ ఇంటర్నల్గా మేము మాట్లాడుకుంటున్నాం ఏంటంటే ఎలా చేయాలి అలాగా, నెక్స్ట్ టైం దానికి ఇంకా బాగా చేయగలం లేదా దాన్ని అచీవ్ చేయగలమా అని ఆలోచించే స్థాయికి వెళ్ళింది. కానీ కళ్యాణ్ గారు నేను సైకిల్ తప్పలేదు, నాకు అంత స్ట్రెంగ్త్ లేదు, దానికి ఇంకేదో నాకు నేను ఆలోచించాను అలా చేయాలంటే. సో అలాంటి కాకినాడ క్లబ్కి ఈరోజు నేను వచ్చాను. ఈరోజు మీ అందరూ చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మాజిద్ గారిని ఆయన ఇంట్రడక్షన్ వింటే నిజంగా నా కాకినాడ క్లబ్ బుజ్జిగారి టైంలో ఒక రకంగా ఎంతో ఎంతూజియాస్టిక్గా ఉత్సాహంగా జరిగింది. ఇప్పుడు మాజిద్ గారి టైంలో ఇంకా ప్రొఫెషనల్గా ఎదిగి ఇంకా మంచి హైట్స్ కలుగుతుందని నమ్మకం నాకు వచ్చింది. I offer my sincere thanks to each member of Rotary Club of Kakinada to having placed their trust in me. Today, I don't feel taller because I wear this badge. I feel more accountable because I wear your confidence. I would also like to express my heartfelt appreciation to our outgoing President Tadala Bujjigaru and his team for having given us a strong foundation that they have built with the meaningful project done last Rotary year. Thank you for your leadership and service, Bujjigaru. To my beautiful wife and my wonderful family, thank you for your unconditional support. Every hour I spend working for Rotary, it is made possible because of your understanding, your encouragement, and the silent sacrifices that you make to support me. నన్ను ముందుండి నడిపించిన మా గవర్నర్ గారు కళ్యాణ్ చక్రవర్తి గారు, పీడీజీ టిగ్గు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నాతో పాటు ఉండి నేను చేసిన ప్రతి సర్వీస్కి ప్రతి మీటింగ్కి హెల్ప్ చేసిన మా కోర్ టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే నన్ను ముందుండి ఎన్నుకొని నడిపించిన మా ఎక్సెల్ రమేష్ గారికి, అలాగే నామన్ రమేష్ గారికి, అలాగే మా సెక్రటరీ సత్య మూర్తి గారికి, అలాగే సుందర గారికి, ముమ్మడి సత్యనారాయణ గారికి, వరప్రసాద్కి, అలాగే ముఖ్యంగా మా టెజరర్ బాదం రావు గారికి, ఆయన నాకు ప్రైజులు ఇవ్వకుండా ఆయనే మొత్తం అంతా చూసుకుని చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ఋషి ప్రోక్త ఆయుర్వేదానికి అంతర్జాతీయ కీర్తికి కృషి చేస్తున్న మన డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రోబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.
వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కులమత వివాదాలకు దళితులను వాడుకుని వారిని బలిపశువులుగా చేస్తూ వారికి సమాజంలో చెడ్డ పేరు తీసుకురావద్దని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్ అన్నారు. జడ్జిగా పనిచేశారని చెప్పుకునే జడ శ్రవణ్ కుమార్, యూట్యూబర్ ప్రశ్న రావణ్ వీరిద్దరూ వైసీపీకి పెయిడ్ ఆర్టిస్టులుగా వ్యవహరిస్తున్నారన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ దళితుల మధ్య వివాదాలు సృష్టించేందుకు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తయారు చేయించారన్నారు. వారిలో ఒకరు జడ శ్రవణ్ కుమార్ అని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నా తెలుగు అడుగుతానండి, ఆ ప్రశ్న రావణ్ ఆర్ జోసఫ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఆయన కొన్ని కామెంట్లు చేశాడు. పబ్లిక్గా కొన్ని కామెంట్లు చేసినప్పుడు పోలీసు వారు దానికి తగ్గ చట్ట ప్రకారం కేసు కట్టారు, వారిని తీసుకొచ్చారు, కోర్టులో సబ్మిట్ చేశారు. ఇదెంత చిన్న విషయం ఇది. ఈ చిన్న విషయాన్ని పట్టుకుని అక్కడ దళితులు అని చెప్పి దళిత ముసుగేసుకున్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు దళితులుగా మా మనోభావాలు గాయపరిచారని పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి ధర్నా చేస్తానంటారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తారు. ఇంకో పక్కన ఈ వైసీపీ మొత్తం అన్ని మీడియాల్లో కూడా ఇదేదో అక్రమ అరెస్టు, ఏదో అన్యాయంగా ఎవరినో హింస పెట్టారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. ఏంటండి, నేను ఆయన గురించి అడుగుతున్నాను. ఆ ప్రశ్న రావణ్ గారు, ఆయన పేరు ఎందుకు దాచుకోవాల్సి వచ్చిందండి ఇప్పటివరకు? ఇప్పుడు నా పేరు రాజేష్ సరిపెల్ల, నన్ను అందరూ రాజేష్ మహాసేన్ అంటారు. కానీ నా రాజేష్ అన్న పేరు నేను మార్చుకోలేదే. ఎందుకు వైసీపీ కోసం ఇలాంటి ముసుగులు వేసుకుని వస్తున్నారు? మీ ఐడెంటిటీలు ఎందుకు దాచుకుంటున్నారు? మొన్న మీరు దళిత క్రైస్తవ సభను పెట్టారు ఏలూరులో, మంచిదే. దళిత క్రైస్తవ సభను పెట్టి మీరు మాట్లాడాల్సింది ఏంటి? 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం మీరు మాట్లాడి ఉండాలి. అసలు ఆ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటండి సంబంధం? ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి దళిత క్రైస్తవ సమస్యకి పవన్ కళ్యాణ్ గారికి ఏంటండి సంబంధం? ఆ వేదికను పట్టుకుని వీళ్ళని తిట్టాల్సిన అవసరం ఏంటి? మీరు తిట్టారు. తిట్టిన తర్వాత పోలీసు వారు చర్యలు తీసుకుంటారు కదా. చర్యలు తీసుకుంటే ఇదేదో ఇప్పుడు దళిత సమస్య అన్నట్టు ఎందుకు దళితుల్ని మీరు ఈ సమాజానికి, ప్రభుత్వానికి మీరు శత్రువులు చేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఎందుకు వెళ్తున్నారు మీరు? మేము ఈ రోజున తెలుగుదేశం పార్టీ దళిత నాయకులుగా మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. ఎందుకు దళితుల్ని హిందూ సమాజానికి, ఇతర కులాలకి, అలాగే తెలుగుదేశం పార్టీకి, జనసేనకి శత్రువులు చేయాలని ఎందుకు ప్రయత్నిస్తారా? ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారరా? ఇంకా మీ రాజకీయాలు మారవా? ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మీరు కూటమి మీద ఇబ్బంది పెట్టేద్దాం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించేద్దామని మీ ప్రయత్నం జనాలకు తెలియదు అనుకుంటున్నారా? వేళ మీడియా మిత్రులకు నేను కొన్ని ఆధారాలు చూపిస్తాను. ఎవరైతే జడ శ్రవణ్ కుమార్ అన్నాడో మీరు చెప్తే నమ్మరు. ఇదంతా ప్లాన్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ అవ్వడానికే చేశారు ఇది అనడానికి నా దగ్గర ఆధారం ఉంది. ఇప్పుడు చాలామంది అనుకున్నారా ఏదో మాట అంటే అరెస్ట్ చేశారు అంటలే అని చాలామంది ఒక పుకారు పెట్టారు. కానీ వాళ్ళు ఇంటెన్షనల్గా ప్లాన్ ప్రకారం అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యేలాగా వాళ్ళు ప్రవర్తించారు. ఆ అరెస్ట్ అయిన కారణంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, దళితులను రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారంటానికి వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకున్న ఒక సమావేశంలో ఉన్న వాయిస్ నా దగ్గరికి వచ్చింది. ఆ వాయిస్ నేను వినిపిస్తాను. అప్పుడు నిజంగా కూటమి ప్రభుత్వం ఏమైనా అన్యాయంగా అరెస్ట్ చేసిందా, లేకపోతే వీళ్ళే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, దళితులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ఇక ప్రజలు అర్థం చేసుకోవాలండి. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలో డ్రైవర్స్ కాలనీలో కాలనీవాసుల అభ్యర్థన మేరకు స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతో అదనంగా రేషన్ డిపోను ఏర్పాటు చేశారు. జనసేన పార్టీకి చెందిన అవార్డు అధ్యక్షుడు పల్నాటి మధుబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన రేషన్ డిపో ప్రారంభోత్సవానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి రేషన్ డిపోను ప్రారంభించారు. నాయకుల చేతుల మీదుగా రేషన్ కార్డు వినియోగదారులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు కూటమి నాయకులు అందరూ కూడా దీని మీద శ్రద్ధ పెట్టి ఎక్కడ ఉన్నటువంటి రేషన్ డిపోని డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు ఇక్కడ రేషన్ డిపో ప్రారంభించడం జరిగింది. దానికి జనసేన పార్టీ నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు, పట్టణ కార్యదర్శి, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షులైనటువంటి బొజ్జ సతీష్ గారు, అలాగే అర్జున్ గారు, కీర్తి దొరబాబు గారు, చక్రవర్తుల బుజ్జి గారు, మన జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వరలక్ష్మి గారు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అనిల్ గారు, ఈ వార్డుకు సంబంధించినటువంటి నాయకులు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైనా సంతోషం,
కూటమి పార్టీ అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ. ఇది కూటమి పార్టీ. ఈ కూటమి పార్టీ మంచి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో నడిచేటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తీరుస్తోంది. దానికి ఉదాహరణ ఈరోజు 800 మంది నివసిస్తున్నటువంటి ఈ కాలనీకి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఇక్కడ కూడా రేషన్ అందించే విధంగా ఈరోజు చర్యలు చేపట్టడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన తెలియజేస్తా ఉన్నారు. మహిళా శ్రేయసే మానవతా శ్రేయస్ అని ఉమర్ అలీషా పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం కాకినాడ ఆశ్రమంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫర్జానా అలీషా పేపర్ ప్లేట్స్ మేకింగ్ యూనిట్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి అమృత హస్తాలతో ఆవిష్కరించగా జేఎన్టీయూకే ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా సమన్వయకర్త పేరూరి కోమలి కార్యక్రమ విశిష్టతను వివరించి కార్యక్రమం మహిళా ఆర్థిక సాధికారతకు దారితీస్తుందన్నారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి మాట్లాడుతూ ఒక గృహంలో మహిళ అభివృద్ధి సాధిస్తే కుటుంబ సభ్యులందరూ ఉన్నతిని సాధిస్తారన్నారు. మహిళలు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారత సాధించాలని అన్నారు. గిరిజన మహిళల కోసం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా చీమలవారిగూడెంలో ఎన్నెన్నో మహిళాభివృద్ధి కార్యక్రమాలు కట్టాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోందన్నారు. కాకినాడ ఆశ్రమ మహిళలు ఒక రోల్ మోడల్గా రూపుదిద్దుకోవాలని డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యవర్గ సభ్యులు మండా ఎల్లమాంబ, కాకినాడ లక్ష్మి, చిర్ల లలిత, దాట్ల శ్రీదేవి, 9 మంది ఆశ్రమ కమిటీ సభ్యులు, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు పేరూరి సూరిబాబు, ఏవీవి సత్యనారాయణ, చిర్ల వెంకటరెడ్డి పాల్గొన్నారు. కొన్ని అంశాల్లో పారిశ్రామికవేత్తలుగా వారు కూడా పరిణామం చెందేటువంటి అవకాశం ఉంది. అంచేత ఆధ్యాత్మికతో పాటు చైతన్యవంతమైనటువంటి శక్తి సామర్థ్యాలను సద్వినియోగపరుచుకొని మనం సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరాలి అన్నట్లయితే మనకు మంచి ఒక ఆర్థికపరమైనటువంటి అంశాలు ప్రసాదింప చేయటానికి వారికి ఈ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మహిళా చైతన్య శిక్షణ శిబిరాలను, మహిళా చైతన్య స్వయం సమృద్ధి అంశాలను వారికి తెలియజేస్తున్నాం. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరూ కూడా ఖాళీ సమయాలను సద్వినియోగపరుచుకునేటువంటి విధంగా తీర్చిదిద్దడం ఈ యొక్క ప్రయత్నం. అంటే వాటితో పాటు మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్లయితే మన ప్రకృతిని మనం పరిరక్షించుకుంటూ మనం ఈ ఎలినో అటువంటి సమస్యలు రాకుండా, వర్షాభావం కలగకుండా మనకు చక్కని వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. అందువల్ల మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలి అని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు, కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణ్ మూర్తి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన 58వ ప్రజా దర్బార్ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణ్ మూర్తి, నాయకులు ఆనంద్ న్యూటన్, గింజాల శ్రీనివాసరావు, జున్నూరు బాబ్జీ తదితరులు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నులుకుర్తి వెంకటేశ్వరరావు, మేక లక్ష్మణమూర్తి, రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా దర్బార్లో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు సమస్యలను పంపించి వాటి పరిష్కారం కోసం అవసరమైన చర్యలు చేపట్టేలా సమన్వయం చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజా దర్బార్ వేదిక కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధులుగా సాన సతీష్ బాబు నిరంతరం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరియాల కొండబాబు, బండి నరేంద్ర, డిఆర్యుసిసి సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. సతీష్ గారికి అర్జీ పెట్టుకోవడం జరుగుతుంది. ఒక అమ్మాయి కిందాక కోరమండల్లో అప్రెంటిస్షిప్ చేస్తుంది, అక్కడే పరిణామం చేయమని చెప్పి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో ఆయన వచ్చారు, ఆయన గవర్నమెంట్ టీచరు, డయాలసిస్ పేషెంట్, అతను ఎక్కడో ఉప్పాడ కొత్తపల్లిలో పనిచేస్తున్నాడు, డైలీ కాకినాడ చేయడం జరుగుతుంది. అతనికి ట్రాన్స్ఫర్ ఇంద్రపాలెం కానీ ఏపీఎస్పీలో కానీ చెప్పే స్కూల్ చేయమని చెప్పి అర్జీ పెట్టుకోవడం జరిగింది. మరి ఇలాగే వీళ్ళు చాలామంది
పెన్షన్స్ రావట్లేదని చెప్పి ఇవాళ పెన్షన్స్ గురించి 3-4 పిటిషన్ పెట్టడం జరిగింది. అలాగే ఒంటరి మహిళ కూడా ఒక అమ్మాయి వచ్చి పిటిషన్ పెట్టడం జరిగింది. అలా రకరకాల సమస్యల మీద రావడం జరుగుతుంది. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి సానా సతీష్ గారి ఆఫీస్ అంతా కూడా కృషి చేస్తూ దాని సంబంధిత అధికారులందరూ కూడా పంపించి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అమలాపురం కోనసీమ జిల్లా అయినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినటువంటి అమలాపురంలో ఘన సత్కారం జరిగింది, పౌర సన్మానం. ఆ సన్మానానికి రావులపాలెం మీద నుంచి కొత్తపేట వయా ఈ అమలాపురం వరకు సార్ని తీసుకుని వెళ్ళి సానా సతీష్ గారిని పౌర సన్మానం చేశారు. ఆ సన్మాన కార్యక్రమంలో మా సార్ సతీష్ బాబు గారు ప్రజలకి అక్కడ ఆ విశేష స్పందన చూసి ఆయనకి ఇచ్చిన ఘన స్వాగతాన్ని పురస్కరించుకొని కోనసీమ జిల్లాకి ఏ విధమైన అవసరం వచ్చినా, ఏ విధమైన సమస్య వచ్చినా సానా సతీష్ గారి కార్యాలయానికి వచ్చి వాళ్ళు విన్నవించుకుంటే వాళ్ళ సమస్యను ఇక్కడే విని మేము పరిష్కార మార్గం వైపు తీసుకెళ్తామని చెప్పేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సానా సతీష్ గారి టీం తరపు నుంచి, సానా సతీష్ గారి తరపు నుంచి విన్నవించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా కోనసీమ జిల్లా ప్రజలు వచ్చి మా ఈ యొక్క బృహత్తరమైన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వినియోగించుకుంటారని సమాముఖంగా తెలియజేసుకుంటాం. ఇక్కడ ఏదైతే చేయగలమో అవన్నీ కూడా ఫోన్ల ద్వారా వాళ్ళందరినీ సంప్రదించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాని సమస్యలు ఏమైనా ఉంటే సానా సతీష్ బాబు గారి ద్వారా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి తెలియపరచడము, అక్కడి నుంచి ఆ వాటికి సరిపడా వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకున్నారో అవన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉత్తరాంధ్రలో మన స్టీల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేశారో, అలాగే కాకినాడలో అమోనియా ప్లాంట్ మన శంకుస్థాపన చేయడము, అలాగే మొన్న రాయలసీమలో హీరో మోటార్లకు సంబంధించిన ప్రాజెక్టును ఓపెన్ చేయడము, అట్లాగే ఈరోజు కూడా ఒక ఫ్యాక్టరీ రాయలసీమలో ఓపెన్ చేయడము, ఇట్లా అనేక పరిశ్రమలను మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో మన పవన్ కళ్యాణ్ గారు అయితేనో, చంద్రబాబు నాయుడు గారు అయితేనో, లోకేష్ గారు అయితేనో కలిసికట్టుగా చాలా కృషి చేస్తున్నారు. వారికి కూడా అభినందన తెలియజేస్తూ మేమంతా కూడా పార్టీకి ఎల్లవేళ కష్టపడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు అజరామరుడని వైసీపీ రాష్ట్ర నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నిరుకుర్తి రామకృష్ణ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్ వద్ద గల ఎస్వి రంగారావు కాంస్య విగ్రహం వద్ద ఎస్వీఆర్ 108వ జయంత్యోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు నిరుకుర్తి రామకృష్ణ, రావూరి వెంకటేశ్వరరావు, నేమం చిన్నాలు ఎస్వీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి యొక్క 108వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఎస్వి రంగారావు గారి అభిమానులు అందరూ కూడా ఇచ్చేసి వానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది. మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుడు పాత్ర సందర్భంగా ప్రపంచ చలనచిత్ర మహాసభలు తాష్కెంట్లో జరిగినాయి. రష్యాలో తాష్కెంట్లో జరిగినప్పుడు ఈయన్ని వేదిక మీదకి ఆహ్వానించి ఆ ఉత్సవానికి ఈయన్ని ఆహ్వానించి భారతదేశం తరఫున ఆ వేదిక మీదకు విశ్వనట చక్రవర్తి, ప్రపంచంలో ఈయన మించినటువంటి మహానటుడు ఎవరు లేరనే విధంగా విశ్వనట చక్రవర్తి అనే బిరుదాన్నిచ్చి ఆయన్ని సన్మానించడం జరిగింది. అది భారతదేశానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళాకారులకే కాక భారతదేశ కళాకారులందరికీ కూడా ఇది మంచి నటనా కౌశల్యంలో ఆయన చూసి ఆ బిరుదాన్ని చూసిన తర్వాత అందరూ కూడా ఉద్రేకం వచ్చి చాలామంది నాటకాల్లోంచి చలనచిత్ర సినిమాలకి ఎదగడం కూడా జరిగిందని మనం చెప్తున్నాం. ఈ రోజున ఆయనకి ఇంత ఘనంగా నివాళులు జరుగుతున్నాయంటే ఆయన తెలుగు జాతికి ఆంధ్ర తెలంగాణలోనే కాదు అన్ని దిక్కుల్లో కూడా తెలుగు జాతి ఎక్కడైతే ఉందో అక్కడ ఆయన్ని అందరూ మహానటుడిగానే, మహా ఖ్యాతి సంపాదించిన వీరుడిగానే మనం కొలుచుకుంటున్నాం. ఎంచేతనంటే ఆయన నటన చూసి ఈ దేశం అంతా గర్వించదగ్గ నటన ఆయన నటించడం జరిగింది. ఆనాటి ఎస్వి రంగారావు గారి 108వ జయంతి సందర్భంగా మన కాకినాడ రూరల్లో ఇక్కడ విగ్రహం, ఎస్వి రంగారావు గారి విగ్రహం దగ్గర మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి నాయకులు మన తెలుగు ప్రజల్లో ఇంకా పుట్టాలని, ఆయన ఖ్యాతి ఆయన ద్వారానే అంతరించకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఎంతో మందిని స్ఫూర్తినిచ్చి
అలాగే మన తెలుగు వారిలో గుర్తింపు తెచ్చిన విధంగా ఆయన నటన ఆయన చేశారు. ఆయన ఫస్ట్ చెప్పాలంటే మన ఫైర్ ఆఫీసర్ ఒక ఎంప్లాయ్ చేసేవారు. అలాగే నటన ఆసక్తితో ఆయన సినిమా రంగంలోకి వచ్చి ఒక వెలిగి ఆయన ఈరోజు మన దగ్గర అందరిలో లేకపోతే ఒక బాధాకరమే. కానీ నటుడిని మనం ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చి మేము మా స్వర్గీయ కుశాల సత్యనారాయణ గారు మేము అందరం వచ్చేవాళ్ళము. ఆయన కూడా లేరు ఈ రోజుని. ఆయనతో కలుపుకొని ఈ పుట్టినరోజు పడక మేము ఎప్పుడు పంచుకునే వాళ్ళము. ఈ సంవత్సరం కూడా ఆయన మాకు లేపడం కూడా బాధాకరం. ఈ విధంగా మేము అందరం కూడా ప్రతి సంవత్సరం ఎస్పీ రంగ ఇలాంటి ఆయన నటుడిని ఎప్పుడు కూడా మనం రాబోయే తరాలు కూడా ఇంత మంచి నటుడిని మనం తెలియజేసాక మనందరం ఇప్పుడు కూడా ఈయన్ని స్మరిస్తూ ఉండాలని కోరుకుంటూ ప్రజల్లో జనసేన పార్టీపై క్రేజ్ విపరీతంగా ఉందని, జనసేన పార్టీని మరింత పటిష్టపరిచేలా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని జనసేన పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జనసేన పార్టీ కార్యకర్తల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పెండం దొరబాబు పాల్గొన్నారు. కార్యకర్తలను అందించిన దరఖాస్తులను దొరబాబు స్వీకరించారు. ఈ సందర్భంగా పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఉండే నాయకులందరినీ కూడా గుర్తించే విధంగా ఈ రోజున అబ్జర్వర్ గా నన్ను అనకాపల్లి జిల్లా పంపించడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా అనకాపల్లి జిల్లా నన్ను వేసినప్పుడు ఏంటి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశ్చర్యం వేస్తుంది. జన సైనికులు ఇంతమంది పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం వారు సొంత ఖర్చులతోటి ముందుకెళ్లిన విధానం వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా ఈ రోజున వారందరినీ కూడా చూస్తూ ఉంటే, వారి ఉత్సాహం చూస్తూ ఉంటే నిజంగా జనసేన పార్టీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. జన సైనికులే కాదు, ప్రజలందరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఈయన రాబోయే రోజులలో ఈయన ఇంకా ముఖ్యమైన పదవిలో ఉండాలి అని కోరుకునే ప్రజలు ఎక్కువ కనపడుతూ ఉన్నారు. ఈ రకంగా జనసేన పార్టీ మరింత ముందుకెళ్ళడానికి ఈ కమిటీల ద్వారా, వీరి నాయకత్వం ద్వారా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశం చేసి ఒక రూపకల్పన చేసి ఈ కార్యక్రమం చేపట్టారో దానికి తోసా తప్పకుండా ఈ 27 మంది కమిటీ సభ్యులతో కలిపి, అలాగే నేను కూడా వీరితో తిక్కన్న శుద్ధిగా ఎక్కడ సిఫార్సులు లేకుండా పనిచేసి వాడికి పదవి అనే విధంగా ముందుకు తీసుకెళ్తున్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. డిప్యూటీ సీఎంపై తీవ్ర ఆరోపణలు చేసిన యూట్యూబర్ రావణ్ కు గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కాకినాడ న్యాయాధికారి బెయిల్ మంజూరు చేశారు. అతను బయటికి రాగానే గుడివాడ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని మచిలీపట్నం తరలించారు. ఈ కేసులో అతని తరపున వాదించేందుకు న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రావణ్ జర్నలిస్ట్ ని అతని అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. జర్నలిజం మీద, దళిత క్రైస్తవుల మీద దాడి జరిగితే ప్రతిపక్ష నేత జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈరోజు ప్రజాస్వామ్యం ఇంత కష్టంలో ఉంటే మీరు మీ పొలిటికల్ మాత్రమే మాట్లాడతారా అని ప్రజలు అనుకుంటున్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఐఎమ్ వెరీ సారీ. ఈరోజు రావణ్ పక్కన నేను లేకపోతే, మా పార్టీ లేకపోతే, మాది ఎంత పార్టీ అండి? గట్టిగా 4 అడుగులు వేస్తే కూలబడిపోయే పార్టీ. 4 మాటలు మాట్లాడితే మేము ఈ రూమ్లో వినపడిన పార్టీ. మాలాంటి వాళ్ళమే ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవారు మీరు పోరాటం చేయరా? మిగతా రాజకీయ పార్టీలు మద్దతు, మీడియా రంగానికి మద్దతు ఇవ్వరా? ఒక ప్రశ్న రావణ్ లాంటి ఒక వ్యక్తి దళిత క్రైస్తవులు సభకు వచ్చి మాట్లాడి ఈరోజు కష్టం పడుతుంటే మాట్లాడరా? ఎవరి కోసం మాట్లాడాలి? ప్రభుత్వం మీద మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాలి, ప్రభుత్వం మాకు చేస్తున్నటువంటి అన్యాయం మీద మాట్లాడాలి. ఈరోజు మీరు అధికారాన్ని అనుభవించిన మీరు, ఈ ఓట్లు వేయించుకున్న మీరు మాట్లాడకపోతే, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించకపోతే, రాష్ట్రంలో బలహీనులకి వాయిస్ ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తుందండి సమాజం? అబ్సల్యూట్లీ ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కలవాలి. ఆ పార్టీ ఈ పార్టీ భేదంతో నేను మాట్లాడటంలా. నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా వినయపూర్వకంగా కోరుతున్నా. దిస్ ఈజ్ అ టైమ్ టు ఫైట్ టుగెదర్. ప్రజాస్వామ్యాని కోసం, ప్రజాస్వామ్యాన్ని మనుగడ కోసం రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు. ప్రజాస్వామ్యం కోసం మీరు మాలాంటి వాళ్ళందరినీ, చిన్న వాళ్ళని కలుపుకొని పెద్దన్న పాత్ర పోషించాలి. ఎందుకు అంటే అధికారాన్ని మీరు అనుభవించారు, ఈ ఓట్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఈరోజు మా వాయిస్ చాలా చిన్నది కాబట్టి ఈరోజు మేమే
చుక్క 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 రక్తపు చుక్కని పేర్చుకొని నెల రోజులైందండి ప్రాపర్గా మేము అన్నం తిని నిద్రపోయి ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం ఫైట్ చేస్తున్నాం. ఈరోజు రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి మీరు ఈరోజు రావణ్ చిన్న పిల్లండి 8 సంవత్సరాల పాప వాళ్ళ భార్య తల్లిదండ్రులు అండ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ పీపుల్ ఆర్ గివింగ్? దాడి చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు దాడి చేస్తారా? ఫిజికల్గా దాడి చేస్తారా? 500 మంది కోడిగుట్లు రాడ్లతోటి దాడి చేస్తారా? ఇదా మీ డెమోక్రసీ? దీనికోసం మీకు హోమ్ మినిస్టర్ కావాలి. దీనికోసమా క్రిమినల్స్ని కాళ్ళకి కాళ్ళు కీళ్ళకి కీళ్ళు విరక్కొట్టేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీ జన సైనికులు కోడిగుడ్లు రాళ్ళు రప్పలతోటి ఈరోజు దాడి చేశారు. వాళ్ళ కాళ్ళు కీళ్ళు విరక్కొడితే చూడాలని ఉంది సార్ మీకు. వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే చూడాలని ఉంది సార్. వాళ్ళకి మీద కేసులు కట్టి ఇదే పోలీస్ స్టేషన్లో రిమాండ్ పెడితే చూడాలని ఉంది సార్. ప్రజాస్వామ్యం గురించి శుద్ధపస్సు కబుర్లు చెప్పే మీరు, డెమోక్రసీ గురించి పదం వద్దులే బాగాదు కబుర్లు చెప్పే మీరు ఈరోజు మీ జన సైనికులు చేసినటువంటి వికృత కార్యక్రమాలని చర్యలని ఎలా ఖండిస్తారో నేను చూస్తాను. సనాతన ధర్మం అని ఒక డ్రెస్ వేసి వీడియోలో కూర్చొని పేపర్లు చదవటం కాదు సార్ అడ్మినిస్ట్రేషన్ అంటే. మీ కార్యకర్తలను నిలువరించండి. ఫిజికల్గా దాడులు చేయటం అంటే చేతగాని తనం ఏం కాదు. అది ఎవరికి అధికారం ఉంటే 90 ఏళ్ల ముసలమ్మ కూడా అక్కడ కూర్చొని అధికారం చేయించగలదు. రోటరీ చైత భవన్లో విద్యను అభ్యసిస్తూ ఆశ్రయం పొందుతున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగాక ఇలాగే పిల్లలను చేరదీసి వారి అభివృద్ధికి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ మేడపాటి కృష్ణారెడ్డి అన్నారు. రోటరీ చేత భవన్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మేడపాటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆశ్రయం పొందుతున్న విద్యార్థులందరికీ పరీక్ష అట్టలు పుస్తకాలు అందించి అభివృద్ధిలోకి రావాల్సిందిగా ఆశీర్వదించారు. క్లబ్ కార్యదర్శి వడ్డాది ఆదిత్య, కోశాధికారి నల్లమెల్లి మాచారెడ్డితో కలిసి రోటరీ అన్నపూర్ణ డేను రోటరీ చేత భవన్లో పిల్లలందరికీ స్వయంగా భోజనం వడ్డించారు. డాల్ఫిన్ హోటల్ అధినేత బదిరెడ్డి వెంకన్న విందు భోజనాన్ని స్పాన్సర్ చేశారు. అతిథులను రోటరీ చేత భవన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం రవికుమార్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, కాకినాడ జిల్లా చేత మహిళా కమిటీ సభ్యులతో కలిసి ఘనంగా సత్కరించారు. చేత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మొండి రవికుమార్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సహకారంతో చేత భవన్లో అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు దేవాలయంలాగా ఇక్కడ చదువుతున్న విద్యార్థులు 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించడమే కాక కొంతమంది ప్రభుత్వోద్యోగాలను కూడా సాధించారని వివరించారు. దేశ సేవ చేసే ఆర్మీ వంటి విభాగానికి కూడా మా విద్యార్థులు ఎంపికవడం మాకెంతో గర్వకారణంగా ఉందని డాక్టర్ రవి ప్రస్తావించారు. ఇంతటి విద్యా ప్రగతితో పాటు ఉపాధి ప్రగతి కూడా సాధించడానికి రోటరీ గోల్డెన్ జూబ్లీ సభ్యులు అందిస్తున్న సహాయ సహకారాలే కారణమని ధన్యవాదాలు తెలుపుకున్నారు. రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ జూలై 1 అనేది కొత్త టెన్యూర్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ 2026-27 ఇయర్కి మా కృష్ణారెడ్డి గారు యాజ్ ఎ ప్రెసిడెంట్గా, మైసెల్ఫ్ ఆదిత్య నేను సెక్రటరీగా అండ్ మా మాచారెడ్డి గారు ట్రెజరర్గా ఛార్జ్ తీసుకుంటున్నామండి. అందులోని భాగంగానే ఈరోజు అన్నపూర్ణ డే అనేది మేము జూలై 1న సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి. ఇది కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ అంటే దానిలో భాగంగానే ఈవేళ చేయూత భవన్లో చిన్నారులందరితోటి చేయూత భవన్ ఆర్గనైజింగ్ మన చైర్మన్ మన మొండి రవి గారు అండ్ నారాయణమూర్తి గారు ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలందరితో కూడా మేము అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇయర్ అంతా కూడా చాలా ప్రోగ్రామ్స్ సేవా కార్యక్రమాలు చేయడానికి మేము అన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఈరోజు మరి రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ కాకినాడ వారు జూలై 1న ఛార్జ్ తీసుకున్న సందర్భంగా మరి చిన్నారులందరికీ కూడా రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా వారికి చదువుకు సంబంధించిన సామాగ్రిని మరి ఎల్లప్పుడూ రోటరీ గోల్డెన్ జూబ్లీ మా వెంట ఉంటుందని మరొకసారి నూతన కార్యవర్గం నిరూపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఛార్జ్ తీసుకున్న మరి డాక్టర్ ఎంఎస్వి రెడ్డి గారి కృష్ణారెడ్డి గారికి, అలాగే సెక్రటరీ ఆదిత్య గారికి, ట్రెజరర్ మాచారెడ్డి గారికి మా చేయూత సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మీరు మరెన్నో చేయాలని, చేయూత సంస్థ కూడా మీలో భాగస్వామ్యం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో సంకష్టార చతుర్థి పర్వదినం సందర్భంగా 2023 మాసోత్సవాన్ని ఉపవాస ఆరాధకులతో శాస్త్రోక్తంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు తెలిపారు. శుక్రవారం ఉదయం అభిజిత్ లగ్నంలో
విఘ్నేశ్వరునికి విశేషంగా లక్షగరిక పూజ జరిగింది. 92 మంది ఉపాసకులు పాల్గొన్నారు. సృష్టి ఆరంభంలో చతుర్థి గణేశుని తొలి పూజ చేసిన మంగళాంబికకు పసుపు కుంకుమ సమర్పించి దీక్షలు చేశారు. చంద్రుని చతుర్థి వేళలో దర్శించడం భోగభాగ్యాలకు శ్రీకరమని, గరిక ఒక సామాన్యమైన గడ్డి కాదని, క్షీరసాగర మదనంలో వచ్చిన అమృత బిందువులు భూమిపై పడి మొలిచాయని, అందుకే గణపతికి గరికంటే అంత ప్రీతికరమని రమణరాజు తెలిపారు. రాత్రి వేళల్లో జ్వాలాతోరణం తిలకించి చంద్రుని దర్శించుకున్నారు. గణపతి పురాణ శ్రవణం చేపట్టి మంగళహారతులు అందించి 1008 ఉండ్రాలు పంపిణీ చేశారు. నక్క సత్య సతీష్, మేఘన రాఘవమ్మ, మంగతారు లావణ్య, శ్రేయ, మణి, దేవి, వాణి, రమ్య, సీత, పద్మజ, నాగలక్ష్మి పాల్గొన్నారు. శ్రీవారి సేవా సమితి, హరహర మహాదేవ భజన సమాఖ్య, త్రినాథ వ్రతవేదిక బృందాలు సిద్ధి బుద్ధి సమేత గణపతికి సహస్రనామ పారాయణతో ముత్తైదువులకు పసుపు కుంకుమలు ప్రదానం చేశారు. పసుపు కుంకుమ ఘంటానాదంతో ఈ యొక్క మంగళాంబిక మాతకి తొలి పూజ చేసి ఈ చతుర్థి ఉపవాస దీక్షలు చేపట్టి సాయంత్రం చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చి జ్వాలాతోరణాన్ని దర్శించి దీక్షలు విరమించి స్వయం పాకాలను అందజేస్తారు. మంగళాంబిక మాతకి పసుపు కుంకుమ ధారణ ఎందుకు అంటే సృష్టి ఆరంభంలో స్వయంభూగా విఘ్నేశ్వర స్వామి ప్రవేశించినప్పుడు తొలి పూజ పార్వతీమాత చేసింది. అందుచేత ఈ సంకష్టకాల చతుర్థి రోజున పార్వతీమాతకి ఈ యొక్క పసుపు కుంకుమలతో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని చతుర్థి దీక్షను ప్రారంభించడం జరుగుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా ఈ ఉపవాస దీక్షను చేసుకోవాలి. 24 నెలల పాటు చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కలియుగం 4,36,000 సంవత్సరాల్లోనూ కూడా ఎటువంటి జన్మలు కలిగినా ఈ యొక్క ఉపవాస దీక్ష ఫలితం వారి వెన్నంటి ఉంటుంది అనేటువంటిది పూర్వీకుల నుంచి ఉన్నటువంటి విశేషమైనటువంటి వాక్యం. అదేవిధంగా ఈ సంకష్టహార చతుర్థి 223 మాసోత్సవాలుగా భోగి గణపతి పీఠంలో నిర్వహణ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల చేత ఈ యొక్క సంకష్టహార చతుర్థి ఉపవాస దీక్షను చేసేటువంటి కార్యక్రమాన్ని పెద్దలు నిర్వర్తించుకోవాల్సిందిగా భోగి గణపతి పీఠం తెలియజేస్తా ఉంది. కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామంలో గల హిరీం పీఠంలో సంకష్టహార చతుర్థి పర్వదినం సందర్భంగా పీఠం వద్ద సామూహిక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాయుడుపాలెంలో వెలిసిన దివ్య త్రిశక్తి క్షేత్రమైన హిరీంపీఠం ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్న త్రిశక్తి యాగం ఈ నెల 24వ తారీఖు నుండి మొదలైన ఈ యొక్క దశ మహావిద్య త్రిశక్తి యాగంలో శుక్రవారం సంకటహార చతుర్థి సందర్భంగా గణపతి ప్రార్థనతో మొదలైన ఈ యొక్క కార్యక్రమంలో శ్రవణ నక్షత్ర పూర్వక, నవగ్రహ తిథి నిత్యాది దేవతా పూర్వక దశ మహావిద్య సహిత త్రిశక్తి మండపారాధనలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సామూహిక సంకటహార చతుర్థి వ్రతం, కుంకుమార్చనలు విశేషంగా జరిపించారు. దీంట్లో భాగంగా త్రిశక్తులకు సహస్రనామార్చన, కాలభైరవ స్వామికి ఏకాదశ రుద్రాభిషేకాలు, అష్టభైరవ హోమంలు, నీరాజన మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తితో ముగిశాయి. ఈ యొక్క యాగ కార్యక్రమంలో ఈశ్వర్నాథ్ గురువు పాల్గొని భక్తులకు తమ సందేశాన్ని ఇచ్చారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఖచ్చితత్వానికి రాజకీయ పార్టీ సహకారం అవసరం. కాకినాడ సిటీ ఈఆర్ఓ కేటీ సుధాకర్ సూచన. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎస్వి రంగారావు చిరస్థాయిగా నిలుస్తారు. ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలుంటే వెంటనే సమాచారం ఇవ్వాలి. ప్రజలకు నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ పిలుపు. ప్రభుత్వ విధానాలే విశాఖ ఉక్కు ప్రమాదానికి కారణం. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు విమర్శ. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.